శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణంలో 2వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న నామధారకుడు సిద్ధుడు వాళ్ళిద్దరూ ప్రశ్నించుకునే విధానాన్ని మనం ఇప్పుడు ఇంకా కొనసాగిస్తూ, అప్పుడు నామధారకుడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు. సిద్ధుడు, మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒకప్పుడు నేను అనేకమవుదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడటండి. ఆయన ఏమన్నాడండి? మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఆయన ఒకప్పుడు నేను అనేకమవుదునుగాక అన్నాడంటండి. అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యారట. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువు అవతారం ధరించారటండి. అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానము కలిగించడం వలన, అజ్ఞానము నుండి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపచేయడం వలన గురువు సృష్టి స్థితి లయ కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు. అదండి ఇక్కడ చూడండి, జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తూ, అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానము కలిగించడం వలన, అజ్ఞానము నుండి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపచేయడం వలన గురువు సృష్టి స్థితి లయ కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారండి అని చెప్పాడు. అంతటా నామధారకుడు, స్వామి, దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటారే, అదెలా సంభవము? చూడండి, అందుకు తార్కాణమేమి? నా సందేహము తీర్చి నా మనస్సుకు స్థిరము ప్రసాదించండి అని వేడుకున్నాడండి నామధారకుడు. ఆయన అప్పుడు అంటున్నాడు, చూడండి, సిద్ధుడు గారు చెప్తున్నారు. సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పారు, నీవు బుద్ధిమంతుడవు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాననేకమవ్వాలని సంకల్పించాడు. చూసారా, ఇక్కడ బాగా మీరు గమనించాలి. మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిందంటండి. మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభి నుంచి ఒక కమలము, దాని నుండి బ్రహ్మ పుట్టారు కదా. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిని విశ్వమంతటిని సృష్టించాడు. బబ్బబ్బబ్బ, చూసారా మనకి ఎంత బాగా చెబుతున్నారు. ఆ సంకల్పంలో ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము, దాని నుండి బ్రహ్మ పుట్టారు. అతడు శ్రీ మహావిష్ణువు. ఎవరండి అయినా పుట్టినైనా? మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలోని వివరించబడిన రీతిని విశ్వమంతటిని సృష్టించాడంటండి. మొదట ఆయన తన బ్రహ్మ విష్ణులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులను, తర్వాత ప్రజాపతులైన మరీచి, ఆత్రి, అంగీరస, పోలహ, పులస్త్య, క్రతు, వశిష్ఠులను సృష్టించారంటండి. తర్వాత చూడండి, ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశులను, మానవులను సృష్టించారంటండి. బ్రహ్మ మహావిష్ణువు సృష్టించిన తర్వాత వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన పూర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచారు. అలాగే 4 యుగాలను సృష్టించి క్రమపద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపచేశాడు. అదండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది.
వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచారట. అలాగే 4 యుగాలను సృష్టించి క్రమపద్ధతిన వాటిని భూమిపైన ప్రవర్తించి చేశారు. అంటే జరిగేలాగా భూమిపైన అవి జరిగేలాగా. మొదటిగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించి వినాలి. మొదటిగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి, ఆ తర్వాత యజ్ఞోపవితము ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగాన్ని భూలోకములో 17,28,000 సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించారంట. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరము కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని మళ్ళీ పిలిచారటండి. త్రేతాయుగాన్ని పిలిచారు. భూమిపైన 12,96,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించారంట. అందుకే ఆ యుగములో అందరూ ధర్మశాస్త్రం ఎరిగి యజ్ఞ యాగాదులను సృష్టించారు. అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచము కోడు, ధనుర్బాణాలు ధరించిన ద్వాపరయుగాన్ని పిలిచారటండి. భూమిపైన 8,64,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించారంట. అందుకే ఆ యుగములో శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారంటండి. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచారటండి. అదండి. ఆ తర్వాత ఆయన ఏం చేశారు? కలిపురుషుణ్ణి పిలిచారు. మరి ఈ విధంగా చూడండి, 4 యుగాలు అద్భుతం కదండి. అద్భుతంగా ఒక యుగములో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది. ఈ కలియుగంలో కలిపురుషుడు. ఇప్పుడు మనం ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. మరి ఇప్పుడు కృతయుగాన్ని నుంచి, త్రేతాయుగాన్ని నుంచి, మళ్ళీ ద్వాపరయుగం తర్వాత చూడండి కలియుగంలోకి కలిపురుషుణ్ణి పిలిచారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన మన సద్గురు సాయినాథుల వారు. చూసారా, మనం ఈ 4 యుగాల గురించి కూడా ఇందులో ఎంత అద్భుతంగా వర్ణించారండి. మనకు తెలియదు కదా నిజానికి. మరి రేపొద్దున్న మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, సాయిరాం.